హలో అండ్ వెల్కమ్ టు మీ తను. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ మ్యాంగో క్రష్ చూపించబోతున్నాను. ఇప్పుడు మార్కెట్లో మ్యాంగోస్ బాగా వస్తున్నాయి కాబట్టి వీటితో క్రష్ తయారు చేసి ఉంచుకుంటే చాలా రకాల డిజర్ట్స్ మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేయవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మ్యాంగో క్రష్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మామిడి పళ్ళను అట్లీస్ట్ 30 మినిట్స్ వరకు వాటర్లో ఉంచి తర్వాత శుభ్రంగా వాష్ చేయండి. ఇక్కడ నేను 4 మ్యాంగోస్ తీసుకున్నాను. మీరు ఏ మ్యాంగోస్ అయినా తీసుకోవచ్చు. ఇలా వాష్ చేసిన మ్యాంగోస్కి చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచండి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూద్దాము. దానికోసం ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని దానిలోకి కట్ చేసిన మ్యాంగో ముక్కలను వేయండి. ఇక్కడ మీరు కావాలంటే మ్యాంగోస్ని మిక్సర్లో వేసి ఆ పల్ప్ కూడా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు దీన్ని 3 to 4 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుందని గుర్తుంచుకోండి. ఈ క్రష్ని కేక్స్, ఐస్ క్రీమ్, అలానే మిల్క్ షేక్స్లో కూడా యూజ్ చేయవచ్చు. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత దీనిలోకి 1/2 కప్పు పంచదార వేయండి. షుగర్ క్వాంటిటీ రేషియో ఎలా ఉంటుందంటే 1 కప్పు మ్యాంగో పల్ప్కి 1/2 కప్పు పంచదార. ఇక్కడ నాకు 2 కప్స్ మ్యాంగో పల్ప్ వచ్చింది కదా, అందుకనే 1/2 కప్ పంచదార యూజ్ చేశాను. పంచదార అన్నది మామిడి పండు తీపిని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. పంచదార అంతా కరిగిపోయి ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత మరో 3 మినిట్స్ కుక్ చేయండి, థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. ఫైనల్గా 1 పించ్ నిమ్మ ఉప్పు వేయండి. దీన్నే సిట్రిక్ యాసిడ్ అని, లెమన్ సాల్ట్ అని కూడా అంటారు. ఇది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. ఈ క్రష్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో పెట్టి ఫ్రీజర్లో స్టోర్ చేయండి. దీన్ని మీరు 4 మంత్స్ వరకు యూజ్ చేయవచ్చు. అంతే అండి, హోమ్ మేడ్ మ్యాంగో క్రష్ రెడీ అయ్యింది. మరి మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.